ఆపత అనేది చెప్పత్తాదోళ్ళ చెప్పక చెయ్యకచ్చేదే ఆపతి అంటారు. మనుషులకైనా జీవాలకైనా ఇదే సిద్ధాంతం, అవునా కాదా? జీవాలంటే నాకు యాదికొచ్చిందోళ్ళ, ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం. ఆ ఊళ్ళే ఒక బంగ్లా ఉన్నది. ఇక ఆ బంగ్లా ముంగట ఒక కుక్కలు కావలుగా అత్తాంది. ఇక వెనక చీరి ఏమైంది, ఇక ఏమైందో తెలవాలంటే ఈ ముచ్చట చూస్తే మీరు షాక్ అవుతారు. చూసి షాక్ గనరోళ్ళ. ఇగో అర్ధరాత్రి దాటిందోళ్ళ, ఈడ చూడుర్రి కుక్క కూసున్నది. ఈ ఇంటికి కావలు కాస్తున్నది. కిందనేమో దీని పిల్లలున్నాయి, అవి మంచిగా బజ్జున్నాయి. కానీ కుక్క మాత్రం నిద్ర పోకుండా కావలు కాస్తున్నది కదా. అగో ఎందుకు అదులుతున్నది. ఓరి దేవుడో పులి, అగో కండ్లు ఎట్లా మెరుస్తాన్నాయో చూడు. ఇక ఇప్పుడు కుక్కను అందుకుంటదా, కుక్క పిల్లలను పట్టుకుంటదా? కానీ ఈడ చూడుండ్రోల్లా, పులిని చూసుడుతోనే కుక్క పారిపోలే, దాని పిల్లలను దాచిపెట్టే ఉపాయం చేసింది వాటిని కాపాడేందుకు. కానీ ఆ దొంగ పులి మాత్రం కంతిరుతున్నట్టున్నది. ఒక కుక్క పిల్లని ఎత్తుకపోయింది, ఈ పెద్ద కుక్కను గోస ఉచ్చుకున్నది. అగో కానీ ఈడ ఈ కుక్కను ఎంత తారీఫు చేసినా తక్కువనేనోళ్ళ. కండ్ల ముందు పులొచ్చినా గాని పిల్లల కోసము పానాలు అడ్డం పెట్టిందంటే తల్లి ఎవరికైనా తల్లే. భూగోళం మొత్తంలో జనాలల్లైనా జీవాలల్లనైనా తల్లి మనసు ఇగో ఇట్లనే ఉంటది కావచ్చు కదా.